ఎప్పుడో ఒకసారి లభించే సెలవులను కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు ఆ జవాన్లు. తిరిగి విధుల్లోకి వెళ్లేందుకు బయలుదేరి తమ స్థావరానికి చేరకముందే విగత జీవులయ్యారు. నిన్నటిదాకా తమతో ఉండి వెళ్లొస్తామని చెప్పిన వారు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయేసరికి ఆ జవాన్ల కుటుంబాలు తట్టుకోలేకపోతున్నాయి. ఇక ముందు వారిని చూడలేమన్న బాధతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాను కుటుంబాల కన్నీటి గాథపై ప్రత్యేక కథనం. జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో గురువారం జరిగిన ముష్కర దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. నిన్నటి వరకు తమతో సరదాగా గడిపి విధుల్లో చేరేందుకు వెళ్లిన వెంటనే ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారన్న వార్తతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్లోని శామ్లీ గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను ప్రదీప్ కుమార్ మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో అమరవీరుడు బీహార్లోని భాగల్పూర్కు చెందిన రతన్ ఠాకూర్ తండ్రి శోకాన్ని దిగమింగుకుని తన మరో కుమారుణ్ణి కూడా సైన్యంలోకే పంపిస్తానని ఉద్వేగంగా మాట్లాడారు. पाकिस्तान को जवाब उसका खत्म कर देना चाहिए सर। इस बेटा को भी हम युद्ध में लड़ने के लिए भेज देंगे, इसको भी भारत माता की कोर्ट में देने के लिए हम तैयार हैं। జవాన్ల కుటుంబాలు చాలా వరకు వారిపై ఆధారపడ్డవే. కొత్తగా పెళ్లైన వారు కొందరైతే చదువుకుంటున్న పిల్లలు కలిగిన వారు మరికొందరు. ఇలాంటి సమయంలో జవాన్ల మరణం ఆ కుటుంబాలను మరింత కృంగదీసింది. वही के सहारे से हम लोग जो है खर्चा बर्चा चलता था, अब कोई दूसरा सहारा नहीं है। उसके औरत जो है उसका 1.5 साल का बेटा है। మరణించిన జవాన్ల కుటుంబ సభ్యుల్లో బాధతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని వారు కోరుకుంటున్నారు. ప్రభుత్వం వల్ల కాకపోతే తామైనా వెళ్లి పోరాడడానికి సిద్ధమని వారు చెబుతున్నారు. सरकार पर नहीं हो रहा है, उसको हम करने के लिए तैयार है। हम जा सकते हैं सीमा पे लड़ने के लिए। अपने इंडिया का लड़का जो है इतना जो है शहीद होने वाला है, अब पाकिस्तान के कोई रोक दबाव नहीं है, मुंह तोड़ जवाब उसको देना चाहिए पाकिस्तान वाले को। मोदी जी को हम लोग को रिक्वेस्ट है कि पाकिस्तान को मुंह तोड़ जवाब दीजिए। अभी इसी वक्त हम लोग को नहीं चाहिए, हम लोग को नहीं चाहिए ना। 2001లో శ్రీనగర్ సచివాలయం వెలుపల కారు బాంబు దాడి తర్వాత అతిపెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్న పుల్వామా ఘటనలో మరణించిన జవాన్లకు దేశమంతా నివాళులర్పిస్తోంది. పలుచోట్ల విద్యార్థులు కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించి సంతాపం తెలిపారు.